తప్పిటి నేర్చుకోవాలనుకుంటున్నారా? తప్పిటి నేర్చుకోవడం కోసం మీరు నానా తిప్పలు పడుతున్నారా? జస్ట్ 2 మినిట్స్ టైం ఉంటే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా నేను మీకంటూ ఒక క్లారిటీ ఇస్తాను. తప్పిటి వాయించే ముందుగా ఈ 3 విషయాల గురించి మీరు దృష్టి పెట్టండి, ఖచ్చితంగా వస్తుంది. తప్పిటి వాయించే ముందు బీట్ పేరు ఏంటి, ఎలాంటి సందర్భాల్లో వాయిస్తారు అని తెలుసుకోవాలి. నేను చెప్పేటువంటి బీట్ పేరు జాతర జతి. జాతర జతి అంటేనే స్పెసిఫిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సందర్భాలైనా శుభకార్యములైనా ఈ బీట్ను వాయించవచ్చు. ఈ బీట్ పేరు జాతర జతి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎలా చెప్పాలి, ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనే విషయం చెప్తాను చూడండి. జం జం తక్క త, జం జం తక్క త, జం జం తక్క త. ఇప్పుడు నేను చెప్పిన అక్షరాన్ని మీకు నేను పట్టిక రూపంలో చెప్తున్నాను చూడండి. ఈ పట్టిక ఎందుకంటే మనం చెప్పేటప్పుడు సమాంతరంగా చెప్పాలి అక్షరాన్ని. జం జం త క త, జం జం త క త. చూడండి, నా చదువు కూడా ఒకే టైంలో అట్లా చెప్తున్నాను. ఆ విధంగా మీరు కూడా చెప్పగలగాలి. ఇట్లా నోటితో 10 సార్లు చెప్పాలి. ఓకేనా? జం జం తక్కత, 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 జం జం తక్కత. ఓకే, 10 టైమ్స్ అయిపోయి మీరు చెప్పిన అక్షరాలని నిదానంగా స్లోగా 5 సార్లు వాయిద్దాం. మళ్ళీ 5 సార్లు మీడియంగా వాయిద్దాం. ఇప్పుడు 5 సార్లు స్పీడ్గా వాయిద్దాం. మీకంటే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఒక క్లారిటీ కానీ రాకుంటే మన తీన్మార్ మోహన్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో బేసిక్స్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తుంటున్నాను. ఆ బేసిక్స్ వీడియో అయితే మీరు చూసి ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు వస్తుంది.